నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలపై. ముందుగా నగరంలో నడిబొడ్డున అగ్ని ప్రమాదం జరిగితే సీఎం హైదరాబాద్లో ఉండి కూడా పరామర్శించేంత తీరిక లేదని కూడా బీఆర్ఎస్ నేతలు అంటారు. తప్పండి అది. ఎందుకంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, సంబంధిత అధికారులు, నాగిరెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ఇప్పుడు ఫైర్ డీజీగా ఉన్నారు. ఈజ్ ఎక్సలెంట్ ఆఫీసర్. ఆయన అందుబాటులో ఉన్నాడు. ఇమ్మీడియట్లీ సంబంధిత అధికారులందరూ కూడా వచ్చింది కాబట్టి చేపట్టవలసిన చర్యలన్నీ చేస్తున్నారు. దానిపైన సీఎం గారు రావాలి అనేది మరి 10 మంది బస్సు మన కొండగట్టు దగ్గర బస్సు పడిపోయి అంతమంది ప్రాణాలు కోల్పోతే కనపడలేదు మరి కేసీఆర్ గతంలో. ఇప్పుడు సీఎం గారిని విమర్శించడం పద్ధతి కాదు అది. సీఎం గారు ప్రజల మనిషి, 24/7 ప్రజలలో ఉన్నాడు. మీ అందరికీ తెలుస్తుంది. గడిలో లేడు కదా, 24/7 ప్రజలలో ఉన్నాడు. అని ఈరోజు కూడా చూడండి, ఈరోజు కూడా నాగర్ కర్నూలులో ప్రజల మధ్యలో ఉన్నాడు. సో అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో చాలా బాధాకరం. 17 మంది దుర్మరణం చెందడం, దానికి సంబంధిత అధికారులు, తర్వాత సిబ్బంది, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు తక్షణమే రష్ అయ్యి అక్కడ కావాల్సిన చర్యలన్నీ చేపట్టారండి. ఇదే ఈ లిక్కర్ ధరలపై, పెరిగిన ధరలపై మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం టార్గెట్ చేస్తూ ప్రభుత్వానికి కీలకంగా మాట్లాడారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాపై విమర్శలు చేసి ఈరోజు బార్లపై బీర్లు అమ్ముకొని ఈరోజు డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఆర్థిక సమస్యలు లేవని కూడా ఈరోజు నడ్డు వీరుస్తుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇదంతా ఎట్లా ఉన్నదంటే దొంగను దొంగలాగా వ్యవహరిస్తుంది. మీకు తెలుసు, దోసుకున్న డబ్బులు బార్ ఏదైతే ఎక్సైజ్ వేలంపాట అంటే ఏదైతే ఉండనో దానికి టైం బాండ్ లేకముందే, అయిపోకముందే పాలసీ బ్రేక్ చేసి, ఎక్సైజ్ పాలసీ బ్రేక్ చేసి వాళ్ళు పెట్టి ఎత్తుకొని పోయిన డబ్బులు, ఈ దోసుకున్న డబ్బులతో వాళ్ళు ఈరోజు చాలా యూట్యూబ్లు, చిన్న చిన్న ట్యూబులు అన్నీ పెట్టుకొని, యూట్యూబ్లు అన్నీ పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎక్సైజ్ పాలసీ భాగంగా తప్పనిసరిగా బార్లపైన కానీ దేనిపైన కానీ సుంకం వచ్చినప్పుడు కార్యవర్గ సభ్యులందరూ కూర్చొని కేబినెట్ మినిస్టర్లు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏది పెంచాలి, ఏది చేయొద్దు, ఏది మంచిది, ఏది చెడు. సో దానిపైన వీళ్ళు చేసే చౌకబారే కామెంట్స్ అన్నీ కూడా ప్రజలు పట్టించుకుంటలేరు. తెలుసు వాళ్ళకి, ప్రజలందరూ చూసిండ్రు. అప్పుడు ఎలక్షన్ కంటే ముందే ఎక్సైజ్ది వేలంపాట పెట్టి డబ్బంతా దోసుకొని పోయి ఎలక్షన్లో ఖర్చు పెట్టిండ్రు. దోసుకున్న డబ్బుతో ఇప్పుడు వాళ్ళు కుటుంబంలో తగాద స్టార్ట్ అయింది. ఎవరు పార్టీ పెడదామని. కవిత పార్టీ, కేటీఆర్ పార్టీ, హరీష్ రావు పార్టీ, ముగ్గురు కూడా రానున్న కాలంలో త్వరలోనే చీలికలు వచ్చి పార్టీలు పెట్టే సందర్భం కూడా ఏర్పడుతుంది. ఒకప్పుడు సినిమాకు టికెట్ లేని వాళ్ళు కూడా ఈరోజు పార్టీలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో మీరు అన్నట్టు ఏం జరుగుతుందో, ఒకవైపు హరీష్ రావు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కేటీఆర్ కూర్చున్నారు, మరి సయోధ్య గురిందని తెలుస్తుంది. మరోవైపు కవిత పార్టీ పెట్టబోతుంది, లేకపోతే కవితకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా త్వరలో నాపై ఇబ్బంది కొందరు చాలా కుట్ర పంతున్నారు, బయట పెడతా అని చెప్తుంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరుగుతుందా, లేకపోతే డైవర్షన్ కోసం ఇట్లా ప్రచారం చేస్తున్నారా? తప్పనిసరిగా చీలిక వస్తుంది. మనం త్వరలోనే చూడబోతాం. ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారంగా ఇంటర్నల్గా వాళ్ళకు ఒకరికొకరు పడతలేదు. పైకి చూడడానికే నేను కేసీఆర్ శిష్యుని, నేను నమ్మిన బంటును, లేక నేను హనుమంతునిలాగా ఉంటాను అని ఏదైతే విమర్శలు పత్రికా ముందుకు వచ్చి చెప్తున్నాడో అవన్నీ పై మేకపోతు గాంభీర్యం మాటలే. తప్పనిసరిగా ఇంటర్నల్గా ఫైటింగ్ అవుతుంది. అది అతి త్వరలోనే బయటకు వస్తుంది. చాలా స్పష్టంగా చెప్పాడు హరీష్ రావు. అయితే ప్రెస్ మీట్లో భాగంగా కేటీఆర్ అధ్యక్షుడు అయితే నేను స్వాగతిస్తానని కూడా కుండబద్దలు కూడా చెప్పాడుగా. చెప్పలేకుంటే వాళ్ళ యొక్క వారి పార్టీ యొక్క భవిష్యత్తు నిలకడ ఉండదు కదా. దాన్ని నిలకడ పార్టీని ఏంటంటే అట్లా ఎవరు ఎక్కడో వెళ్ళిపోకుండా, ఎక్కడ దొంగలు అక్కడనే గప్చుప్గా ఉండాలనే ఉద్దేశంగా ఈ డైలాగులు కొట్టడం సహజంగానే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ 100% త్వరలోనే అక్కడ కవిత గారికి బాగా అవమానాలు జరుగుతున్నాయని కూడా మనకు సమాచారం ఉన్నది. త్వరలోనే కవిత గారు బయటకు వచ్చి పార్టీ పెడతారనేది కూడా సమాచారం ఉంది. చివరికి చెప్పండి సార్, ఒకవైపు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ కట్టిన సెక్రటరియట్లోనే అందాల బామలు తీసుకొచ్చి నేనే కట్టించిన అన్నట్టు కూడా ప్రచారం చేసుకుంటారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని కూడా నేనే కట్టించినట్టు కూడా బిల్డప్ ఇస్తున్నారని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఇక కేటీఆర్ కోతల్ని మనము ప్రగల్భాలు ఇంత కాదు కేటీఆర్ది. అది ఎవరి సొమ్ము అండి? డబ్బు సెక్రటరియట్ సొమ్ము ఎవరిది?
ఆ కమాండ్ కంట్రోల్ సొమ్ము ఎవరిదండి? ఇదంతా ప్రజల సొమ్ము అండి. ప్రజలతో ఎవరు కట్టమన్నారు? ప్రజలను ఇవాళ ఈరోజు ప్రభుత్వాన్ని అప్పుల కుప్ప చేసి ప్రజలను నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ యొక్క జీతాలు రాక సమయానికి, లేకుంటే గత ప్రభుత్వంలో చూసినాం మనం, సమయానికి జీతాలు రాకుండా 15వ తారీఖు వరకు వచ్చే పరిస్థితి ఉండే. ఈరోజు ఆ యొక్క వ్యవస్థనంతా కూడా ఒక క్రమబద్ధీకరంగా చేసుకుంటూ వారికి జీతాలు వచ్చే విధంగా, పాపం రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా ఒకప్పుడు ప్రామిస్ చేసిండ్రు అదే ప్రభుత్వం, మేము ఇంటికి కవర్లో పెట్టి మీ అన్ని డబ్బులు పంపిస్తామని. ఏం చేసిండ్రండి? డబ్బులు ఇవ్వకుండా కోట్ల కొద్ది రూపాయలు పెండింగ్ పెట్టి దోసుకున్న డబ్బుతోని ఈరోజు తమ్ముడు చెల్లి ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, బామ్మారిది ఒక పార్టీ, బావ ఒక పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సెక్రటరేట్ ఎవరి సొత్తు? వాళ్ళ సొత్తా? కేసీఆర్ సొత్తా? లేకుంటే కేసీఆర్ కుటుంబాన్ని సొత్తా? సెక్రటరేట్ అనేది ప్రజలది. అలాగే ఏదైతే ఈ యొక్క కమాండ్ కంట్రోల్ అనేది అది కట్టింది, అదంతా ప్రజల సొత్తు, ప్రజాధనం. తప్పనిసరిగా ఎవరు వచ్చినా కూడా అది కమాండ్ కంట్రోల్ కానివ్వండి, సెక్రటరేట్ కానివ్వండి, అది ప్రజల ధనం. కానీ సెక్రటరేట్ని అప్లకుప్ప చేసి కలెక్టరేట్లు కట్టడం ఇవన్నీ చేసి ఈరోజు అప్పులు చేసి ప్రభుత్వాన్ని దివాలా తీసిపోయి ఈరోజు మళ్ళీ మా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నామంటే ప్రజలు చేసిన ఆనవాళ్ళు లేకుండా. ఇంకా ఎంపీ ఎలక్షన్లో చూసినాం, పార్టీకి పుట్టగతులు లేకుండా పోయినాయి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఆయనతో కూడా ఉండదు. ఆయనతో ప్రజలు ఇంకా నమ్మకంతో ఏదో 30 సీట్లు ఏమో ఇచ్చిండ్రు, అవి కూడా రాబోయే కాలంలో మీకు తెలుస్తుంది. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇంకా మేమే అధికారంలో ఉన్నట్టు ఇంకా వయలు పలుకుతున్నారు, ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆ ప్రగల్భాలు పలికే కేటీఆర్ను ఇంకా తస్మత్ జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్య చేయొద్దని నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి సెక్రటేరియట్ అనేది ప్రజల సొమ్ముతో కట్టింది తప్ప కేసీఆర్ సొంత బిల్డింగ్ కాదు. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు బంద్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజలే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే బీఆర్ఎస్లో మాత్రం త్వరలో తప్పకుండా చీలిక వస్తుంది. ఆ పార్టీలో అంతర్గతంగా మాత్రం చాలా విభేదాలు అయితే మాత్రం తారా స్థాయికి చేరిపోయినట్టు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.